ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కనులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచున్నాడు. ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. దేవుడి మాటలు మనోనికిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను అనేక విషయాల గురించి తరచు చూస్తూ వచ్చాడు. చాలా సంగతుల గురించి, మనస్థితిని గురించి, బుద్ధిహీనతను గురించి, జ్ఞానమును గురించి, మరి లోకంలో ఉన్నటువంటి మతిహీనత గురించి, ఇంకా అనేక విషయాలు తను పరిశీలన చేస్తూ వచ్చాడు. నిజంగా ఎంత పరిశీలన చేసినప్పటికీ కూడా మరి అన్నిటిలో కల్లా తనకు అర్థమైన విషయం ఏంటంటే, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, వెలుగు ఉండడం ఎంత మంచిదో, మరి జ్ఞానం కూడా అంత మంచిది అని గ్రహించినట్లుగా జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. జ్ఞానం ఎంత మంచిది, జ్ఞానం ఉండడం ఎంత మంచిది. కాబట్టి జ్ఞానముకు ఇంకొక విషయం సొలొమోను తెలియజేస్తున్న విషయం ఏంటంటే 14వ వచనంలో, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించి అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితాన్ని చాలా సుగమంగా చేసుకోవచ్చు. దైవికమైన విషయాల్లో, అలాగే భౌతికమైన విషయాల్లో, కుటుంబం నడిపించుకున్నట్లో, అలాగే సంఘం నడిపించట్లో, కుటుంబం నడిపించట్లో, పరిచర్యలో పాలుపంపులు పొందుట్లో, పిల్లల్ని పెంచుట్లో, అలాగే మన కుటుంబాన్ని కట్టుకొని భౌతికంగా ఈ లోకంలో కూడా చక్కగా జీవించట్లో కావలసినటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. అది ఎలా అంటే, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి అని సొలొమోను చెప్తున్నాడు. తలలో కన్నులు ఉండటం ఏంటి? బుద్ధిహీనునికి, మూఢునికి, గర్విష్ఠునికి తలపైన కళ్ళు ఉంటాయి, అందుకే కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. కాబట్టి జ్ఞానికి అయితే తలలో ఉన్నాయి. ఇది చాలా ఆలోచించదగిన విషయం. తలలో ఉండడం అంటే గ్రహింపు కలిగి ఉండడం, తలలో కన్నులు కలిగి ఉండడం అంటే తాను ఆలోచనతో చూడగలగడం, జ్ఞానంతో చూడగలగడం, తన యొక్క మన సంబంధమైనటువంటి దృష్టితో చూడగలగడం, భవిష్యత్తును అలాగే పరిస్థితులను అంచనా వేయడానికి కావలసినటువంటి ఆలోచన శక్తి మరి ఈ తలలో ఉన్నటువంటి కళ్ళు. కాబట్టి మనం మన జీవితంలో చేస్తున్న ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మనం దాన్ని ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మాట్లాడే మాటకైనా, చేసే పనికైనా, జరిగేటువంటి జీవితానికైనా, లేకపోతే ఇంకా ఏ విషయానికైనా సరే ఖచ్చితంగా మరి ఒక ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి చేసేటప్పుడు దాని ప్రతిఫలం ఏంటి? ఆ పనిని చేసేటప్పుడు, ఆ మాట మాట్లాడేటప్పుడు, ఆ క్రియను జరిగించేటప్పుడు దానికి మనం రిజల్ట్గా ఏం పొందుకోబోతున్నాం అనేది నువ్వు చక్కగా ఆలోచించగలిగితే నీ జీవితంలో కావాల్సినవన్నీ కూడా చక్కగా దేవుడు క్రమపరిచినవన్నీ, సిద్ధపరిచినవన్నీ నువ్వు గ్రహించగలుగుతావు. అందుకనే తలలో కన్నులు అంటే ఆలోచన శక్తి. గ్రహించడానికి కొంత సమయం తీసుకోవడం, ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవడం. ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని మనం గమనిద్దాం. తలలో కన్నులు కలిగి ఉండడం అంటే దేవునితో సహవాసం కలిగి, దేవుని జ్ఞానాన్ని పొందుకుని, ఆలోచన శక్తిని, వివేచన శక్తిని కలిగి ఉండడం చాలా అవసరం అనేది మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి వివేచన లేని వాళ్ళే ప్రవర్తించడం, ఆలోచించకుండా పనులు చేయడం, ఆలోచించకుండా మాట్లాడడం, దీని ద్వారా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. జీవితాన్ని ఎంతో మరి దుర్భరంగా మార్చుకుంటాం. మన జీవితాన్ని మనమే నష్టపరుచుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మన కుటుంబానికి మనమే నష్టకారణంగా ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో తలలో కన్నులు కలిగి ఉండడం, ఆలోచన శక్తి, వివేచన శక్తి దేవుని నుండి నీకు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఇది నువ్వు చదివితేనో, ఏ పుస్తకాలు ధ్యానిస్తేనో, లేకపోతే ఇంకే గ్రంథాలు చదివితేనో వచ్చేవి కాదు. నువ్వు దేవుని దగ్గర కూర్చుని, ప్రభువా నీ జ్ఞానం నాకు ఇమ్ము అని అడిగితే దేవుడు పరలోకం నుండి ప్రతి ఒక్కరికి తప్పక జ్ఞానం ఇస్తాడు. ఇది నువ్వు నీ ఆలోచన శక్తితో, దేవుడు నీకు పెట్టిన మేధస్సుతో నువ్వే సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇది ఎక్కడ దొరికేది కాదు, నీకు నువ్వు సంపాదించుకోవాల్సింది, నీలో నువ్వు సాధించుకోవాల్సింది. ఉదయకాల సమయంలో అలాగూ మన జీవితాన్ని చక్కపరుచుకునే దాని కొరకై ఆత్మీయమైనటువంటి క్రమంలో మనం ముందు కొనసాగుతూ భౌతికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ కుటుంబాన్ని, కుటుంబ క్షేమాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని సమపాళల్లో ఆశీర్వాదకరంగా ముందు కొనసాగించడానికి ఈ తలలో ఉన్నటువంటి కన్నులు, జ్ఞానికి కలిగిన తలలో ఉన్నటువంటి కన్నులు, ఆలోచన శక్తి, వివేచన శక్తి మనం పొందుకుని ముందు కొనసాగుదాం. దీనికి నీకు సహకరించేవి మూడే మూడు. మొట్టమొదటిది, నీవు నీతో
పోరాడడం, నీవు నీతో మరి తెలుసుకోవడం, నిన్ను గురించి నువ్వు గ్రహించుకోవడం. రెండవది వాక్యం, దేవుని యొక్క వాక్యం. మూడవది ప్రార్థన. ఈ 3 విషయాలు నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో కంటిన్యూగా కొనసాగిస్తావో, నీ గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటావో, ఎదుగుతున్నావా ఆత్మీయంగా, భౌతికంగా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, అన్ని విషయాలను నువ్వు గ్రహించుకుంటూ ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు నీవు ఆలోచన శక్తిని, వివేచన శక్తిని చక్కగా సంపాదించుకోగలుగుతావు. దేవుడు అలాగ మనకు సహాయం చేయనుగాక. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆ జ్ఞానంతో నింపునుగాక. ప్రార్థన. మహాకృపలింగ తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీ వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా మా ప్రభు జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి అని చెప్పబడుతూ ఉంది. నిజంగా ఆలోచన శక్తి, వివేచన శక్తి మాకు కలుగు చేయండి. తత్ప్రకారంగా చక్కగా నడుచుకోవడానికి మాకు నేర్పించండి. మా యొక్క జీవితాన్ని ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాల్లో సమపాళల్లో ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా నడిపించుకుంటూ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని, ప్రతి అవస్థ అక్కడ తీర్చమని, ఈ ప్రార్థనలు మా ప్రభు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క అవసరత అక్కడ తీర్చి జ్ఞానంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.